మీ ఫ్రెండ్ శాలరీ 12,75,000 రూపీస్, కానీ తను ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడు. కానీ మీ శాలరీ 13 lakh రూపీస్, కానీ మీరు మాత్రం 66,300 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి. ఎలాగో చూద్దాం. సో మీ ఫ్రెండ్ శాలరీ 12,75,000 రూపీస్, మీ శాలరీ ఏమో 13 lakh రూపీస్. ఇద్దరికి 75,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. సో నెట్ టోటల్ ఇన్కమ్ 12 lakhs అండ్ 12,25,000 రూపీస్. న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం 0 to 4 lakhs మీద 0 రూపీ ట్యాక్స్, 4 lakhs to 8 lakhs మీద 20,000 రూపీస్ ట్యాక్స్, 8 lakhs to 12 lakhs మీద 40,000 రూపీస్ ట్యాక్స్ అండ్ 12 lakhs to 16 lakhs మీద 15% ట్యాక్స్. సో మీ ఫ్రెండ్ శాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత ట్యాక్స్ పే చేయాలో. సో ఇక్కడ తను 12 lakh రూపీస్ ఎర్న్ చేస్తున్నాడు అంటే 20,000 ప్లస్ 40,000 అంటే 60,000 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి. కానీ 87A రిబేట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మీ టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 lakh రూపీస్ అయితే మీరు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయక్కర్లేదు. సో తన నెట్ టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుంది అంటే 0 రూపీస్. కానీ మీ కేసులో మీ టోటల్ ఇన్కమ్ 12 lakhs కన్నా పైన ఉంది. సో మీరు ఎంత పే చేయాలి అంటే 12 lakhs మీద 60,000 రూపీస్ పే చేయాలి అండ్ పైన 25,000 మీద 15% ట్యాక్స్ 3,750 పే చేయాలి. సో టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుంది 66,300 రూపీస్. ఇది చాలా అన్ఫెయిర్, ఎందుకంటే మీరు ఎర్న్ చేసిన ఎక్స్ట్రా 25,000 రూపీస్ మీద మీరు 66,300 రూపీస్ ట్యాక్స్ పే చేస్తున్నారు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మార్జినల్ రిలీఫ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మీ ట్యాక్స్ లయబిలిటీ మీ ఎక్స్ట్రా ఇన్కమ్ని దాటి ఉండకూడదు. సో ఇక్కడ మీ ఎక్స్ట్రా ఇన్కమ్ 25,000 రూపీస్ కాబట్టి మీ టోటల్ ట్యాక్స్ లయబిలిటీ కూడా 25,000 రూపీస్ మాత్రమే అవుతుంది, 66,000 రూపీస్ 300 కాదు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జీనీ ఫైనాన్స్ని వెంటనే ఫాలో చేయండి. నో నాన్సెన్స్, ఓన్లీ నాలెడ్జ్.